మహిళలకు అన్ని రంగాల్లో అగ్రస్థానం ఇచ్చి అన్ని రంగాల్లో మహిళల్ని గౌరవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరించారని చిత్తూరు జిల్లా అధ్యక్షులు రమేష్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన చిత్తూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనేక పథకాలు చేపట్టిన విషయం వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు అధ్యక్షులు ప్రభాకర్, చిత్తూరు నగర అధ్యక్షులు టిక్కీ రాయల్, పలువురు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. Today we are celebrating in our Congress Party Women's Day celebrations. So I thankful to our President sir and also DCC sir. Thank you very much to celebrate this. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ భారతదేశం అంతా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎల్లవేళలా మహిళలకు అండగా ఉంటుందని ఈరోజు మీ ముందు తెలియజేస్తున్నాము. ప్రతి కార్యక్రమంలో కూడా మహిళలు ఇంకా ఉత్సాహంగా ముందుకు రావాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే మహిళలు ఎంతో అవసరం ఉంది. కాబట్టి మహిళలకు మేము పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి కార్యక్రమాల్లో కూడా మహిళలందరూ కూడా పాల్గొని ఈ కాంగ్రెస్ పార్టీని కూడా అభివృద్ధి జరగడానికి దోహదపడతారని మేము ఆశిస్తూ మరొకసారి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలకు, ఉక్కు మహిళలకి, అలాగే మా మహిళా లోకంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇందిరమ్మలాగా, ఉక్కు మహిళలాగా ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళ లోపల ఉన్న శక్తిని గుర్తించి వాళ్ళు కూడా శక్తివంతులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దామని సత్కరించుకోవడం మా కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్ని కూర్చోబెట్టి మేము శ్రమదానం చేయాలా అనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు మొత్తం శ్రమదానం చేయడం జరిగింది. అందులో కూడా ఆమె వద్దంటే కూడా వినకుండా వచ్చి మాకంటే ఎక్కువ ఆమె కష్టపడి ఇక్కడ ఉన్నదంతా క్లీన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ పెద్దామని మేము సత్కరించుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలతో ప్రజల ముందుకు రాబోతుందని చెప్పడానికి శుభసూచకంగానే ఈరోజు శ్రమదానంతో మన చుట్టుపక్కల ఉన్న మన స్థలాలని, మన ఇళ్ళని మనము క్లీన్గా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రమదానం చేయడం జరిగింది. అలాగే మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొని ఈరోజు శ్రమదానం చేయడం జరిగింది. ఎండ అయితే కూడా చూడకుండా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ తరఫున మహిళా దినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మహిళలను ఈ భారతదేశంలో సమానత్వంగా చూసిందంటే అది కాంగ్రెస్ పార్టీ. అదే రకంగా ప్రపంచ దేశంలోనే ఒక ఉక్కు మహిళ కాంగ్రెస్ పార్టీలోనే ప్రధానమంత్రి అయింది. ఈ దేశ సంపదను కానీ, ఈ దేశ హక్కులను కానీ, ఈ దేశ రాజ్యాంగాన్ని కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భూములు పంచడం కానీ, ఇండ్లు ఇవ్వడం కానీ, పాఠశాలలు కట్టడం కానీ, ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, అనేక గవర్నమెంట్ వ్యవస్థలు స్థాపించినటువంటి పార్టీ ఆ యొక్క ఉక్కు మహిళ ఇందిరాగాంధీ ద్వారానే. ఈరోజు చూస్తున్నారు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కూడా ఏమి ఇండ్లు అంటే ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఈ భూములు ఎవరు పంచారంటే ఇందిరమ్మ పంచింది అంటున్నారు. అలాంటి గొప్ప మహిళను ఈ దేశంలో అందరికీ సమానంగా ఉండాలనే రకంగా ఆ అమ్మను ఈరోజు ప్రతి ఒక్కరూ తలుచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా మహిళలకు ఆదరణలు ఇచ్చింది. ఈరోజు ఎక్కడైనా సరే భూములు పంచాలన్నా కూడా, ఇంటి స్థలాలు ఇవ్వాలన్నా కూడా ఈరోజు మహిళలు ప్రయత్నిస్తుందంటే అది కాంగ్రెస్ విజయం అనేసి కూడా మనకు తెలియజేస్తున్నాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకందరికీ న్యాయం జరగాలంటే, మహిళలకందరికీ సమానత్వం రావాలంటే, స్వేచ్ఛ రావాలంటే, స్వతంత్రంగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనేసి కూడా ఈ సందర్భంగా మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, అనవరించండి. కాంగ్రెస్ నాయకులు మీ గ్రామానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఇందిరమ్మను చూసి ఆ యొక్క కాంగ్రెస్ లీడర్ను మీరు
మీ ఆదరణ మీ అభిమానం చూపించి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మన గ్రామాల్లో ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళ పైన ఉండదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.